హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వరలక్ష్మిని. నేను ఈరోజు అయితే మహంకాళి టెంపుల్కి వెళ్ళాను. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శ్రావణ మాసం కదా, అందుకే వెళ్ళాను. అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకైతే పూల డెకరేషన్లు ఇవైతే చాలా బాగున్నాయి. ఆషాఢంలో చేశారు కదా బోనాలు. ఇంకా మళ్ళీ శ్రావణ మాసం కూడా వచ్చింది కదా, అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసం కదా. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో అనుకున్నా ఆషాఢ మాసంలోనే వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు నాకు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి. శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. ఇంకెవరైనా హైదరాబాద్లో దగ్గరలో ఉండే వాళ్ళైతే అమ్మవారి దర్శనము శ్రావణ మాసం కదా వెళ్తే చాలా మంచిది. అంటే కుదిరిన వాళ్ళకేలే, అందరికీ కుదరాలని లేదు. నాకైతే కుదిరింది, వెళ్ళేసి వచ్చాను. ఇంకా ఎదురుగానే ఇంకొక అమ్మవారు ఉంటుంది. అమ్మవారు అయితే ఎవరో తెలియదు, కానీ అక్కడ దర్శనం చేసుకొని ఫస్ట్ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత చిన్న షాపింగ్, చిన్నగా కొంచెం చిన్న షాపింగ్ చేశాను. కొంచెం కుంకుమ అవి తీసుకున్నాను. ఇంకా మేమైతే బయలుదేరాము, బయటకు వచ్చేసాము. అదండి ఈరోజు జరిగిన అమ్మవారి దర్శనము. ఇంకా చిన్న షాపింగ్ చేశాను, అంతేనండి. నచ్చితే ప్లీజ్ నా వీడియో చూడండి. నచ్చితే చిన్న కామెంట్. ఇవి ఇక్కడ చూడండి, రాఖీలు అయితే ఎంత బాగున్నాయో. ఫుల్ రాఖీలు అన్ని షాప్లో కలకలాడుతున్నాయి. చాలా బాగుంది. చిన్న షాపింగ్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ బ్యాగులు. ఇంతేనండి వీడియో వచ్చేసి. ఇది మొత్తం బయట అమ్మవారి గుడి దగ్గర బయట తీశాను వీడియో. ఇక్కడ నుంచి తీశాను. ఎంట్రన్స్లో ఇలా